సినీ నటి డింపుల్ హైతి ఆమె భర్తపై కేసు నమోదైంది. హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్లో పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఇంట్లో పని చేయించుకొని డబ్బులు ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒడిశాకు చెందిన పని మనిషి కుక్క అరిచిందని చెప్పి నగ్నంగా మార్చి కొట్టేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో ప్రస్తావించారు. చిత్రహింసలు పెట్టిన డింపుల్ హైతితో పాటు ఆమె భర్తపైన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్లో పోలీసులను కోరారు పని మనిషి. అయితే డింపుల్ హైతిపై పని మనిషి పెట్టిన కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి. అయితే సుధా, అయితే డింపుల్ హైతి ఏదో ఒక మొత్తం తులుగా ఏదో ఒక వివాదంగా మారి అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేయడం సర్వసాధారణంగా మారిపోయిందని తెలుస్తుంది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో కేసులు తనకేమి కొత్తగా కాదన్నట్టుగా కూడా ప్రవర్తిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా నటి డింపుల్ హయాతి అయితే ఫిలిం నగర్ పిఎస్ లో ఈ రోజు డింపుల్ హయాతి పైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. డింపుల్ హయాతితో పాటు ఆమె భర్త పైన కూడా అయితే ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో పనిచేస్తున్నటువంటి అయితే పనిచేస్తున్నటువంటి వారు డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకున్నారు అనే నేపంతో అక్కడ ఉన్నటువంటి ఒడిశాకు చెందినటువంటి పని మనిషి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన క్రమం లోపల ఆమె వస్తున్న క్రమం లోపల పని మనిషి ఇంటికి వచ్చి పనిచేస్తున్న క్రమం లోపల ఆమెను చూసి కుక్క అరిచిందనే కోణం లోపల అయితే దొంగతనం దొంగలించారు వస్తువును అనే కోణం లోపల మొత్తం వివస్త్రాలుగా చేసి నగ్నంగా మార్చి చిత్రహింసలు పెట్టినట్టుగా తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే ఒడిశాకు చెందినటువంటి పని మనిషి ఉందో ఆ పని మనిషి ఆ పోలీస్ స్టేషన్ లో ఆ కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. గతంలో కూడా డింపుల్ హయాతి ఇదే విధంగా అయితే ఆ మొత్తం ట్రాఫిక్ డీసీపీ అయినటువంటి ట్రాఫిక్ డీసీపీకి తన తన ఫ్రెండ్ తో కలిసి తన కారుతోనే యాక్సిడెంట్ చేసేసి గతంలో కూడా అయితే హల్చల్ చేసిన నేపథ్యం మనం చూసిందే. మొత్తం త్వరగా చూసుకుంటే ఈ విధంగా చూసుకుంటే సిటీ మొత్తం నెటిజన్లు అందరూ కూడా డింపుల్ హయాతి పైన ఈ విధంగా ప్రతిసారి వార్తలకు ఎక్కడం ఏదో ఒక వివాదాస్పదంగా మారడం తోని అయితే నెటిజన్లు అందరూ కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.